సింహరాశి అంటేనే సింహరాశి వారికి మీ పేరు విన్నా, మీ రాశి పేరు విన్నా గర్వం మరియు ధైర్యము, ఆకర్షణ అనే మాటలు గుర్తుకొస్తాయి. కానీ ఈ అక్టోబర్ 26 మనకు చూస్తే ఆదివారం, ఈ రోజున మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీ జీవితంలో హఠాత్తుగా ఒక మార్పు జరగబోతుంది. మరి చెప్పినట్లయితే మరి దాన్ని విన్న వెంటనే మీరు ఆశ్చర్యపోతారు. అది పెద్ద ఒక సంకేతకమా, లేదా ఆకాశం మీకు ఒక కొత్త అధ్యయనం రాసిందా అనే దాని గురించి కూడా చాలామందికి తెలియని అవకాశం. మరి సింహరాశి వారికి అక్టోబర్ 26 మధ్యాహ్నం మరి 3 గంటల తర్వాత హఠాత్తుకమైనటువంటి దివ్యమైనటువంటి మలుపు. దాని గురించి మనం తెలుసుకోబోయే ముందు ఈ వీడియోని మీరు కనుక మొదటిసారి చూస్తుంటే ఈ వీడియోను లైక్ చేయండి, మరియు షేర్ చేయడం మర్చిపోద్దు. షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి సింహరాశి మకా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలలో పుట్టినవారు, తదుపరి పుబ్బా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలలో జన్మించినవారు, తదుపరి ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో పుట్టినవారు మాత్రమే మనకి సింహరాశి కిందకైతే వస్తారండి. సింహరాశి రాశి చక్రాల్లోనే 5వ రాశి. మరి సింహరాశి వారు ఎప్పుడూ కూడా వారికి రాజసం సహనం సహజంగా ఉంటుంది. వీరికి జన్మంతోనే నాయకులు. ఒక గదిలో 100 మంది ఉన్నా మరి వీరు నడుస్తూ అందరూ కూడా వీరి వైపే చూపు పడుతూ ఉంటుంది. మరి గర్వం ఉంటుందేమో, కానీ గర్వం దివ్యమైనదే, ఎందుకంటే అది విశ్వాసం నుండి పుట్టినదే. సింహరాశి వారిని ప్రేమిస్తే గనక ప్రాణం పెట్టేస్తారు, ప్రాణం పెట్టి ప్రేమిస్తారు సింహరాశి వారు. మరి మీరు నిశ్చయంగానే రాగానే విశ్వం కూడా మీ పక్షాన్ని కదిలిపోతుంది అనడానికి కూడా ఒక మంచి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మరి సూర్యుడు మీకు వీరి యొక్క గ్రహం అధిపతి. మరి సూర్యుడు వెలుగునిస్తాడు, కానీ కాలక్రమేణా కిరణాలు వేడి కూడా చూపిస్తాయి. అందుకే సింహరాశి వారి జీవితంలో ఎప్పుడూ కూడా శాంతి తర్వాత పరీక్ష ఉంటుంది. కష్టాలకు వీరికి విరుగు చేయవు, మరింత దృఢంగా చేస్తాయి. జాతక రేఖలోనే ఉంది వీరికి సూర్యుడు శక్తివంతంగా ఉన్నప్పుడు మాత్రమే వీరికి గౌరవము, మాన్యము, అధికారము లభిస్తాయని. కానీ శని లేదా రాహు దృష్టి పడినప్పుడు మాత్రం ఒక్కసారి వీరి యొక్క కాలం అనేది ఒక్కొక్కసారి కొద్దిగా అంచెలంచెలుగా వెనక్కి తగ్గుతూ ఉంటుంది. అనుకున్న దానికంటే కూడా కొద్దిగా వెనక్కి వెళ్తూ ఉంటారన్నమాట. మరి అక్టోబర్ 26న వీరికి ఉండేటువంటి ప్రత్యేకత ఏంటి? ఈరోజు వీరికి హఠాత్ సంఘటనలు ఏం జరుగుతున్నాయి, వాటి వెనక ఏమైనా ఆధ్యాత్మికమైనటువంటి కారణం ఏమైనా ఉందా? మరి ఇది సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, సింహరాశి వారికి వీరి హృదయం అగ్ని లాంటిదని అనుకోవాలి. వారు బాధపడినప్పుడు బయటికి చెప్పరు, నవ్వుతూ వేదనగా దాచేస్తారు. కానీ విశ్వం వీరి మనసును వింటుంది కనుక వీరు త్యాగం చేసిన ప్రతిఫలం రాకుండా ప్రారంభమయ్యేటువంటి సమయం ఇదనమాట. వీరి త్యాగానికి గుర్తింపు లేనటువంటి సమయం కూడా జరుగుతుంది. మరి ఎందుకు ఇలా జరుగుతుంది అనేది కూడా మనం చూసుకున్నాం అవసరం. ముఖ్యంగా ఈరోజు వీరికి 26న ప్రత్యేకత ఏంటి, వీరి హఠాత్ పరిణామాలు సంఘటనలు ఏమేమి ఉన్నాయంటే, సింహరాశి వారికి పూర్తి స్థాయిలో చూస్తే ఈ సంవత్సరంలో అక్టోబర్ 26 అనగా 2025 వీరికి మధ్యాహ్నం 3 గంటల తర్వాత నుంచి మరి భాగ్యస్థానంలోకి ప్రవేశించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రయోగం అనేది ఇది వీరికి దివ్య యోగంగా నిలబడుతుంది. దీని ఫలితంగానే చాలా కాలంగా మరి నిలిచిపోయినటువంటి ఒక్క పని పూర్తిగా కదిలిపోతుంది. ఒక వ్యక్తి లేదా ఒక ప్రాపర్టీ లేదా ఒక ఏదైతే మీరు జరగాలి ముందుకు వెళ్ళాలనుకున్నారో అలాంటి విషయం అది పూర్తిగా ముందుకు కదిలేటువంటి అవకాశం. ఇది ఇన్నాళ్ళుగా జరగట్లేదు, ఇన్నాళ్ళుగా అవ్వట్లేదు, ఇన్ని రోజులుగా మనకి పూర్తిగా దెబ్బల్లోకి వెళ్ళిపోయింది, మానసిక ఒత్తిడి అయిపోయింది అని అనుకుంటున్న వారికి ఈరోజు ఒక వ్యక్తి లేదా మీరు ఊహించిన వ్యక్తి నుంచి మళ్ళీ మీ జీవితంలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ వ్యక్తి వలన ఈ యొక్క పని ఏదైతే నిలిచిపోయిందో, అది ప్రాపర్టీ కానీ లేకపోతే బిజినెస్ సంబంధించినటువంటి పని కానీ ఏదైతే ఆగిపోయిందో అది పూర్తిగా మళ్ళీ మీ జీవితంలోకి మళ్ళీ ముందుకు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మరి వాడు మీకు చెప్పే ఒక మాట మీ దిశ మార్చేటువంటి అవకాశం కలిగిస్తుంటుంది. దాన్ని విన్న వెంటనే మీరు ఆశ్చర్యపోతారు, కానీ అది మీకు విశ్వం పంపినటువంటి ఒక సమాధానంగా మీరైతే నిలబెట్టుకోవాలి. ఎందుకంటే సింహరాశి వారు కేవలం భౌతికమైనటువంటి జీవులు కాదు, వీరి ఆత్మలో ఒక దివ్యమైనటువంటి మిషన్ ఉంటుంది. అది పూర్తి అవ్వడానికి కొన్నిసార్లు దేవుడు హఠాత్తుగా ఆ మార్గాన్ని చూపిస్తాడు. మరి అలాంటి మార్గమే ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో సూర్య కిరణాల వల్ల తమ శక్తిని పీక్లోకి తీసుకువెళ్ళే సమయంగా ఉంది.
మరి సూర్యరశ్మి అయిన వెంటనే సింహానికి ఒక స్పార్క్ సమయం, అందుకే ఈ సమయంలో దివ్య సంకేతకం అని వస్తుందన్నమాట. అది కళ రూపంలో లేదా కాల్ రూపంలో ఏదైనా ఒక అప్రత్యక్షమైనటువంటి పరిణామ రూపంలో కూడా మీకు జరగవచ్చు. కాబట్టి ముఖ్యంగా మిత్రులారా, ఇది మీకు కర్మ కాదు, ఇది మీ యొక్క జీవితంలో జరిగేటువంటి ఒక హఠాత్ సంఘటన. అది మళ్ళీ మీ జీవితంలో ఒక ఆహ్వానం కావచ్చు. మరి అది చూస్తే మరి మీకు ఏదైతే ప్రాజెక్టు విషయంలో లేదా ఏదైనా ఒక ప్రాపర్టీ విషయంలో ఏదైతే ఉందో, లేదా మీకు ఒక ధనానికి సంబంధించినటువంటి విషయంలో ఏదైతే ఉందో, అది విషయం ఇప్పుడు మళ్ళీ పూర్తిగా ఒక పాత వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మళ్ళీ ఆ యొక్క ధనపరంగా కానీ, ఆ ప్రాపర్టీ కానీ, ఆ యొక్క బిజినెస్ సంబంధించిన వాటిని కానీ మీరు వదిలేసి ఒక్కసారిగా ఫలించడం లేదు, ఇక జరగదు, ఇది అవ్వట్లేదు, ఇది కావట్లేదు అని ఏదైతే అనుకుంటున్నారో అలాంటి విషయం ఒక్కసారిగా హఠాత్తుగా జరిగిపోతుంది. ఇది ఒక దివ్యమైనటువంటి మలుపు. ఇది మీకు అనుకోని దిశలో కూడా ప్రారంభమవుతుంది. ఇది మీకు తలుపులు తెరుస్తుంది. మరి ఎందుకని ఇది జరుగుతుందంటే, సూర్యుడు సింహరాశిలో త్రికోణ స్థానంలో చేరడం వల్ల ఒక కొత్త లాభం గురించే కాదు, ఒక మార్పు గురించి కూడా సంకేతకంగా నిలబడుతూ ఉంటుందన్నమాట. మరి సింహరాశి వారికి ఇదంతా కూడా హఠాత్తుగా జరిగేదేదో కేవలం సంఘటనే కాదు, అది వీరికి విశ్వం మాట్లాడేటువంటి ఒక పద్ధతి, మిగిలిన వారికి ఒక సంకేతకంగా ఉంటుంది. మీరు వినగలిగితే 26వ తేదీన మీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం కూడా దక్కుతుంది. మరి సింహరాశి వారికి ఈ ఆదివారం నాడుగా ఒక చిన్న పరిహారం చేసుకుంటే మీకు ఏదైతే ఆగిపోయిన పనులు ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ముందుకు వస్తాయి. మరి ఆ పరిహారం ఏమిటి, ఆ పరిహారాన్ని మీరు ఏ విధంగా ఈరోజు చేసుకోవాలి అనేది కూడా మనం ముఖ్యంగా తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసుకుంటే సింపుల్ పద్ధతిలో మీకు చెప్తాను, కానీ చాలా శక్తివంతమైనది. అది మీరు ఖచ్చితంగా చేయాలి. సూర్య నమస్కారం లేదా ఆరాధన. మరి అలాగే చూస్తే ఈరోజు మధ్యాహ్నం మరి 3 గంటలకి ఉదయాన్నే, అంటే మధ్యాహ్నం 3 గంటల ముందు స్నానం చేసి స్వచ్ఛమైన బట్టలు ధరించాలి. అంటే ఉదయాన్నే లేచి శుభ్రంగా స్నానం చేసి స్వచ్ఛమైన బట్టలు ధరించాలి. సూర్యుని ఎదుర్కొని 7 సార్లు ఓం హ్రీం హ్రీం హ్రౌం సం సూర్యాయ నమః అనే మంత్రాన్ని మీరు జపించాలి. మళ్ళీ ఒకసారి చెప్తాను, 7 సార్లు జపించాలి. ఓం హ్రాం హ్రీం హ్రోం సం సూర్యాయ నమః అనే మంత్రాన్ని మీరు ఒక 7 సార్లు కనుక జపించినట్లయితే తర్వాత ఒక గ్లాసు నీరు తీసుకొని ఆ మంత్రాన్ని చెప్పి సూర్యుడికి ఆజ్యం ఇవ్వాలి, అంటే నీటిని అర్పించాలి. అలా చేసినట్లయితే మీకు ఎటువంటి ఇబ్బందులు దక్కవు. ఆదివారం రోజున ఒక గుడిలో పేదవారికి గోధుమలు లేదా ఎరుపు వస్త్రం లేదా తీపి పదార్థాలు దానం చేయండి. ఇలా చేస్తే సూర్య అనుగ్రహానికి మీరు పాత్రులవుతారు. మీకు ఎటువంటి చెడు దోషం కూడా ఉండదు. మరి అలాగే చూసుకుంటే ఎరుపు పూల దీపం, అంటే ఒక ఎరుపు పువ్వు తీసుకొని జలపుష్పం ఉంటే ఇంకా ఉత్తమం తో ఒక నెయ్యి దీపం వెలిగించండి. అంటే దీపం వెలుగుస్తూనే ఈ మాట మెల్లగా పలకండి, సూర్యదేవా నా మార్గంలో నిలిచినటువంటి అడ్డంకులు తొలగించు స్వామి, నా శక్తిని మళ్ళీ ప్రేరేపించు, నీ కిరణాలు నాపై పూర్తిగా ఉండేలాగా అనుగ్రహించు స్వామి అని ఇలాగా మీరు చేయాలి. ఇది చేసిన తర్వాత 3 రోజుల్లోపే మీరు ఆగిపోయినటువంటి పనులు ఒకదాని తర్వాత ఒకటి తరచుగా ఆలస్యం అవుతున్నటువంటి పనులన్నీ సడన్గా ముందుకు కదులుతాయి. ఎవరో మీకు సహాయం చేస్తారు లేదా ఒక మంచి శుభవార్త వస్తుంది. అలాగే మానసికంగా ఒక లైట్ ఫీలింగ్ కలుగుతుంది. ఏదో ఒక కొత్త అవకాశం, కొత్త జీవితం మొదలవుతుందని మీరు అనుకుంటారు. దీనివలన మీ పిల్లలు కానీ మీ సంబంధించిన వాళ్ళు కానీ అన్నీ కూడా మీకు చాలా అద్భుతమైనటువంటి కూడా నిలబడతారు. మరి ఈ రోజున మరి మీ యొక్క స్థానంలో చంద్రుడు 11వ స్థానం లాభస్థానంలో ప్రవేశించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి దీనివల్ల మళ్ళీ బలపడుతుంది. అందుకే మీ యొక్క సత్కారం కూడా దీనివల్ల మంచిగా జరుగుతుంది. ఇది సింహరాశి వారికి నిలిచిపోవడం కాదు, ఆగినట్లు కనిపించిన ప్రతి క్షణం కూడా పెద్ద దూకుడుగా ముందుకు నిశ్శబ్దంగా మాత్రమే ముందుకు వెళ్ళేటువంటి అవకాశం. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.